హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. కార్తీక మాసానికి సరిపడేటటువంటి మరో రెసిపీ, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేనటువంటి సింపుల్ రెసిపీ అండి. ఉసిరికాయ నువ్వుల పప్పు పచ్చడి. ఇది నాకు మా ఇంటి దగ్గర ఉండే ఆంటీ నేర్పించారు. ఉసిరికాయ నువ్వుల పప్పు పచ్చడి ఈ సీజన్లో మాత్రమే చేయగలుగుతాం, ఎందుకంటే ఉసిరికాయలు ఇప్పుడు మాత్రమే దొరుకుతాయి, ఫ్రెష్ ఉసిరికాయలు. ఉసిరికాయ తొక్కుతో కూడా చేస్తారా అంటే అది ట్రై చేయాలండి. నేను ఎప్పుడు ఫ్రెష్ ఉసిరికాయలతో మాత్రమే చేశాను. సరే, పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. ముందరగా మనకు కావాల్సిన ఉసిరికాయలు తీసుకొని అంటే ఒక 100 గ్రాములు అయితే సరిపోతాయి. నేను ఇక్కడ ఒక 6 ఉసిరికాయలు తీసుకున్నాను. చక్కగా కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి. లోపల ఉండే గింజ తీసి పక్కన పెట్టేసేయాలి. గింజ వరకు మనం కట్ చేయాలి. గింజను మనం కట్ చేయలేము ఉసిరికాయల్లో, సో అంతవరకు కట్ చేసేసి చూడండి, ఇలా గింజను తీసి పక్కన పెట్టేసేయాలి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక డ్రై ప్యాన్ తీసుకొని దానిలో నువ్వుల పప్పు, అరకప్పు దాకా నువ్వుల పప్పు వేయించుకోవాలి. నువ్వుల పప్పు చక్కగా చిటపట్లాడేదాకా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇవి చిటపట్లాడతాయి, ఇలా చిటపట్లాడేదాకా వేయించుకోవాలి. వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. నువ్వుల పప్పు పూర్తిగా చల్లారేదాకా ఉండాలండి. తర్వాత వేరే ప్యాన్లో నూనె వేసుకొని 3 చెంచాల దాకా నూనె వేసి మనం తరిగి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా, అంటే ఎంత కారం తినగలుగుతామో దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు పండు బారినవైనా కూడా పర్వాలేదండి, ఎలా ఉన్నా పర్వాలేదు, బాగుంటే చాలు. పచ్చిమిరపకాయలు వేసి ఈ ఉసిరికాయలు పచ్చిమిరపకాయలు చక్కగా వాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పూర్తిగా వాడ్ చేసుకోవాలి. మనం స్పూన్తో ఇలా అంటే మెత్తగా అయిపోయేటట్టుగా వాడ్చుకోవాలి. ఇలా వాడ్చుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి చల్లార పెట్టుకొని మిక్సీ జార్లో ఈ ఉసిరికాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వాడ్చుకున్నవి అన్నీ వేసేసి ఈ పచ్చడి రోట్లో కూడా చేసుకోవచ్చండి. నేను మిక్సీలో చేస్తున్నాను, కానీ రోట్లో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అయితే టైం ఎక్కువ పడుతుంది. రుచికి సరిపడా ఉప్పు, అలాగే ముందరగా వేయించి పెట్టుకున్న నువ్వులు మాత్రం బాగా చల్లారనివ్వండి, లేకపోతే పచ్చడి జిగురుగా అయిపోతుంది. అందుకని నువ్వులు బాగా చల్లారిన తర్వాత మిక్సీలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇలా మెత్తగా పచ్చడి రెడీ చేసేసుకోవడమేనండి. ఇంతే, ఉసిరికాయ నువ్వుల పప్పు పచ్చడి రెడీ అయిపోయింది. మనకి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపుకి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి, నూనె బాగా వేడెక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ చిటపట్లాడుతున్నప్పుడు తీసి పచ్చడిలో వేసి కలిపేసేయడమే. ఇంతే, సింపుల్గా ఉసిరికాయ నువ్వుల పప్పు పచ్చడి రెడీ అండి. ఈ పచ్చడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.